ఈ పాఠంలో మనం యా అక్షరం గురించి తెలుసుకుందాం. వర్ణమాలలో ఇప్పటికే మనకి చాలా అక్షరాలు తెలుసు అవునా? ఆ అక్షరాలన్నీ కూడా ఇక్కడ మనం సున్నా చుట్టాం ఆ అక్షరాలన్నిటికీ. వీటిని మీరు కూడా గుర్తించి పలకగలరా? మరోసారి చెప్పాలా? ఓకే, ఇక్కడ మళ్ళీ చెప్పుకుందాం. అ ఆ ఈ ఉ ఊ ఓ ఓ ఔ కా గా చ జ ట డ త ద న ప బ మ ర ల వ శ స. ఇప్పుడు కొత్తగా యా అనే అక్షరం కూడా మనం తెలుసుకున్నాం. మరి ఈ యా అక్షరానికి మనకి ఇంతకు ముందే తెలిసిన అక్షరాలతో కలిపితే ఏమైనా సరళ పదాలు వస్తాయేమో చూద్దాం. లయ లయ లయ, అలాగే దయ దయ దయ, జయ జయ జయ, జయం అనే మరో పదం కూడా వచ్చింది. అలాగే ఆశయం ఆశయ పక్కన సున్నా పెడితే యం ఆశయం. ఆలయం ఆలయం అంటే తెలుసు కదా, దేవాలయం అంటామే గుడి, ఆలయం. అలాగే ఇంకొక పదం ఏమైనా వస్తుందా? బయట బయట బయట, వెలుపల అంటాం కదా, బయటకు వెళదాం అంటాం, ఆ పదం బయట. సో యా అక్షరం తెలుసుకున్నారు. మిగిలిన అక్షరాలతో కలిపి సరళ పదాలు అంటే మనం ఎక్కడక్కడ గుణింతాలు ఒత్తులు వాడకుండా వర్ణమాలలో మనకు తెలిసిన అక్షరాలతో కలిపి సరళ పదాలు ఏమేమి వస్తాయో తెలుసుకున్నాం. యా అక్షరాన్ని తర్వాత పాఠంలో ఎలా రాయాలో తెలుసుకుని మీరు కూడా సాధన చేయండి.